దర్శన్ గారు మా ఇంటర్వ్యూలోకి వచ్చి నన్ను మీరు దర్శన్ ఆపొద్దు గారు అంటే అదే అచ్చా విగ్గుగాడు యా సార్ వచ్చి జనరల్గా ఏం చెప్పారంటే నన్ను టచ్ చేయొద్దని చెప్పాను ఆల్రెడీ నేను, కానీ మీరు నన్ను నామినేషన్ ఆపారంటే మీకు భయం అందరు క్రిస్టియన్లు ఎక్కడ ఎక్కడ మారిపోతారని. ఏంటమ్మా నేను మాకింగ్ అసలు చేపను రాకినట్టు రాకుతున్నానండి అన్న జోలు తీయట్లేదు ఇప్పుడు దాకా. అది టచ్ చేయొద్దంటే ఇంకా టచ్ చేస్తున్నాను, చేపను పడుతుంటే బండకేసి రాకుతున్నా అయినా అయ్యప్ప చూస్తలేదు. అయినా కానీ మీరు అందరు కలిసి నామినేషన్ రిజెక్ట్ చేయించడం, కేసులు పెట్టడం వల్లే ఆయనలో ఉన్నది బయటికి వచ్చేసి వార్నింగ్ ఇచ్చాడు, చూసుకోండి నాలాంటి వాళ్ళని 10 మందిని తయారు చేస్తా అని చెప్పారు మా ఇంటర్వ్యూలో. వార్నింగ్ ఇచ్చాడు. కడుక్కోమని నాకు అభ్యంతరం లేదమ్మా, కానీ ఆడు పార్టీ పెట్టేస్తాను అంటున్నాడు కదా. ఆడు ముందు పార్టీ పెడితే దానిలో తాగి తందనాలు ఆడుతుంది తప్ప చేసేది ఏమి ఉండదు. ఈడు పక్కన క్రైస్తవ సమాజం మొత్తం తర్వాత ఒక పట్టుమని ఒక 10 మంది పాస్టర్ల పేర్లు చెప్తానండి, పేరు ఉందిన పాస్టర్స్ని, వీళ్ళు నాకు మద్దతు ఇస్తారు, వీళ్ళు నాకు మద్దతు ఇస్తారు. 10 మంది పేర్లే, నేను ఎక్కువ మంది పేరు కూడా అడగట్లా, చెప్పమానండి. జనరల్ గా పక్క పాస్టర్ల గురించి ఇలా తప్పుగా చెప్తున్నారంటే వెళ్ళి కేసు పెట్టమ్మా అంటున్నారు నన్ను. నేను ఎందుకు పెడతాను? సింపుల్ అమ్మా, నేను ఒక మాట చెప్తున్నాను. వాడికి 2 ఛాలెంజ్లు ఇస్తున్నా. ఒకటి ఏంటంటే వాడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ పేరుతో డబ్బులు వసూలు చేసుకున్నాడు కదా, ఆ డబ్బులు ఖర్చు అవ్వలేదుగా, ఎందుకంటే నామినేషన్ మాత్రమే వేశాడు, ఇంకే ఖర్చు అవ్వలేదుగా. కాబట్టి ఆ డబ్బులను ఉపయోగించి ₹1 చందా అడగకుండా ఫస్ట్ అని పార్టీ రిజిస్ట్రేషన్ చేయించమనండి, చాలు, ఆడు సక్సెస్ అయిపోయినట్టే. రిజెక్ట్ అయిన నామినేషన్ లాగా పార్టీ అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయితే ఆడి కర్మ, మనం ఏం చేయలేం, అది చేయమనండి. రెండోది ఆడు 10 మందిని తెలంగాణలో 10 మందిని ఆంధ్రాలో నిలబెడతాను అంటున్నాడు కదా, ఆ 10 మందికి నామినేషన్ డబ్బులు పార్టీ తరఫునే ఇస్తూ ఎవరిని డబ్బులు అడగకుండా నేను నామినేషన్స్ పార్టీ తరఫునే డబ్బులు ఖర్చు పెట్టి చేపిస్తాను అని చెప్పి చేపించమనండి. ఆడు పార్టీ రిజిస్ట్రేషన్కి ఎంత ఖర్చు అయితే అంత నేను ఇస్తానని చెప్పాను. ఇప్పుడు కూడా అదే ఛాలెంజ్కి నిలబడి ఉన్నా. ఓకే సార్, మళ్ళీ నెక్స్ట్ డిబేట్లో చూద్దాము. రీసెంట్గా జమీనా గారు కూడా నీకు చాలా ఆశ ఉందమ్మా, ఆడు వస్తాడనేనా? నేను ప్లస్ టీవీ వేదికగా చెప్తున్నాను, ఛాలెంజ్ నీకు ఇస్తున్నాను. వాడిని తీసుకొచ్చి నేను అడిగిన టాపిక్ మీద డిబేట్ కూర్చోబెట్టు, ప్లస్ టీవీకి సవాల్. ఓకే, అటు రాడు బెట్గా చెప్తున్నా. ఓకే సార్, ఇది ట్రై చేద్దాం మనం ఖచ్చితంగా, ట్రై కాదు చేసి చూపిద్దాం. అండ్